చల్లగా చల్లగా పాడతా తీయగా 26th series next pair is going to be Yashasvi and Aam Aadmi Sampath. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి విశ్వనాథుని ఏకవీర తమిళ మహిళల వనపు కథ మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలగాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికథలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జతకట్టి నిన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధురత మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి కరముల చిలక స్వరములు చిలక కరముల చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి యశస్వి నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. సంపత్ను కూడా చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ వయసు ఎంత సంపత్? 19 సార్. ఓకే, ఇంకా బేస్ కావాలి. అవును సార్. రాను వస్తుంది అది. వయసుతో పాటు బేస్ పెరుగుతుంది. బేస్ వచ్చిన తర్వాత పాటలో
గాంభీర్యం కూడా వస్తుంది ఇట్లాంటి పాటల్లో ముఖ్యంగా. యశస్వి సార్. చరణంలో ఒక లైన్లో రిగ పదస ఏంటది? భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తగధిమిత. అట్లాంటి లైన్స్ పాడేటప్పుడు తగతిమిత అన్నప్పుడు ఆ పై నోట్ని కరెక్ట్ శృతిలో ల్యాండ్ చేయడం అన్నది చాలా కష్టమైన విద్య. నువ్వు చాలా అవలీలగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా చాలా బాగా పాడావమ్మా. మీరు కూడా చాలా చక్కగా ఆ భక్తి భావంతో ఆనందంగా పాడారు. ముఖ్యంగా పాడుతున్నంతసేపు మీరు సంతోషంగా పాడారు. అది మెచ్చుకోదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. It's the best duet I heard. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. Thank you so much. చాలా బాగా పాడారు ఇద్దరు. Thank you. Happy Deepavali. థ్యాంక్ Thank యూ you, మ్యామ్. ma'am. మీకు కూడా మేడం. హ్యాపీ దివాళీ. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే. యశస్వి నమస్తే నమస్తే సార్. అమ్మా. యశస్వి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న ఉన్నాయి కానీ చాలా మొత్తం మీద పాట బాగా పాడావు. నువ్వు కింది స్థాయికి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం ఇంకా వినిపించట్లేదు, స్పష్టత లేదు కిందికి వెళ్ళినప్పుడు. దాన్ని కొంచెం మెరుగు పెట్టుకోవాలి నువ్వు. ఇందులో వేటూరి గారు ఎన్నెన్ని విన్యాసాలు చేశారు. చరణంలో శృంగారం వాగైనది, ఆ వాగే వైగైనది, వైగైనది ఒడ్డున మీనాక్షి గుడి కట్టారు. కాబట్టి ఆ నదికి ఆ గుడికి ఎంత చరిత్ర ఉందో, ఎంత సాంస్కృతిక ఒక అనుబంధం ఉందో అదంతా మన ఇద్దరి మధ్యన ఉందని చెప్తుందన్నమాట. అట్లాగే కోరస్ పాడిన వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన. 2 చిలకలు ఒక అర్థం ఉంది, ఇంకొక చిలకకి ఇంకొక అర్థం ఉంది. చిలకడ మొదటి 2 చిలకలకి చిలికించడం అనే అర్థం ఉంది, చిలకడం చిలకరించడం అనేది. 3వ చిలకకి చిలక అనేది రామచిలక అనే అర్థం ఉంది. అంటే 2 హల్లులు కానీ అంతకంటే ఎక్కువ అక్షరాల సమూహం కానీ అర్థభేదంతో కొంత విరామంతో పునరావృతం అవుతుంటే ఆ అలంకారాన్ని యమకాలంకారం అంటారు. వేటూరి గారు నిజంగా ఈ పాటలో, సినిమా పాటల్లో ఎక్కువ శబ్దాలంకారాలు, ఎక్కువ అర్థాలంకారాలు వాడిన ఏకైక కవి వేటూరి గారు మాత్రమే. ఎన్నో అలంకారాలు చూడొచ్చు ఆయన పాటలో. ఆ అలంకారాన్ని బాగా అర్థం చేసుకుని పాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నువ్వు ఇంకా కొంచెం ముందుకు అడుగు వేయాలి జాగ్రత్తగా. సరే. వెల్ డన్. దీపావళి శుభాకాంక్షలు మీ ఇద్దరికీ. మీకు కూడా ఆల్ ద దీపావళి. బెస్ట్. థ్యాంక్ యూ సార్.